బెంగాల్ ప్రజలకు నరేంద్ర మోదీ గారు ఒక ఊహించని అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇచ్చారు. ఈరోజు సువేంద్ అధికారితో ప్రమాణ స్వీకారం చేయడానికి వేదిక మీదకి రాగానే బెంగాల్ ప్రజలకి ఇంకా ఆలోచించకుండా సాష్టాంగ నమస్కారం చేశారు. అంటే ఇంతవరకు అలాగా ఎవరు కూడా చేయలేదు. సాష్టాంగ నమస్కారం చేయడం అనేది కేవలం పదవి ఇచ్చారని కాదు, లేదా 42 సంవత్సరాలుగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఈ యొక్క విజయం సాధించినందుకు కాదు. బెంగాల్ ప్రజలు ఈ దేశాన్ని కాపాడడానికి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మిగతా రాష్ట్రాలు అంతా ఒక లెక్క, పశ్చిమ బెంగాల్ ఒక్కటే ఒక లెక్క. ఈరోజు బంగ్లాదేశ్లో కలిసిపోవడానికి పశ్చిమ బెంగాల్ సిద్ధంగా ఉంది. లేదనుకుంటే బంగ్లాదేశ్లో అది కలవకపోయినా ఇదైనా బంగ్లాదేశ్లో కలిసిపోతుంది. మొత్తానికి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ ఒక్కటే అయిపోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా కలవకపోయినా సరే అక్కడ ఉన్నటువంటి కొన్ని దారుల వల్ల ఇక్కడ పూర్తిగా అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోహింగ్యా ముస్లింలు నిండిపోవడమే కాకుండా అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి దీనికి ఆ దాష్టీకాలను అడ్డుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకే టీఎంసీని ఓడించడానికి కోసం బీజేపీ మొదటి నుంచి ప్రయత్నాలు చేసింది. కేవలం బీజేపీ అధికారంలోకి రావడం మాత్రమే కాదు, అక్కడ దేశాన్ని కాపాడడానికి ప్రధానమైనటువంటి రాష్ట్రంలో ఇది నెంబర్ 1 రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ ఎలాగైతే బీజేపీ చేతిలో ఉండాలో దానికంటే 10 రెట్లు ఇది ముందు ఉండాలి. అలాంటి కీలకమైనటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్, అస్సాం ఇవి కీలక పాత్ర పోషిస్తాయి, సరిహద్దు రాష్ట్రాలు. అందుకు ఆయన కృతజ్ఞతగా వాళ్ళందరికీ సాష్టాంగ నమస్కారం చేశారు.